వృద్ధాప్య దశలో మతిస్థిమితం కోల్పోయి దిక్కులేని అనాథగా మారాడు ఈ పెద్దాయన. గత నెల రోజులుగా హైదరాబాద్ కంచన్బాగ్ ఏఎస్ఎల్ గేట్ పక్కన ఉన్న బస్టాండులో నిస్సహాయ స్థితిలో ఆకలితో ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ అభాగ్యుడిని గుర్తించిన డిఫెన్స్ సిబ్బంది మానవత్వంతో స్పందించి వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించగా ఇన్స్పెక్టర్ కమల్ కుమార్ గారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చి మానవత్వాన్ని చాటారు. అమ్మ నాన్న అనాథాశ్రమం నిర్వాహకులకు మా పోలీస్ తరపున ధన్యవాదాలు. మేము కాంచన్బాగ్ పిఎస్కి వెళ్ళి తీసుకుని వచ్చాము. మా ఇన్స్పెక్టర్ సార్ పేరు కమల్ కుమార్ గారు. మా పిఎస్ లిమిట్స్ ఏఎస్ఎల్ గేట్ డిఫెన్స్ ఏరియా ఏఎస్ఎల్ గేట్ అని ఉంటుంది. దాని పక్కన బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ లో గత ఒక నెల రోజులుగా అక్కడ ఉంటుంటే వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు చెప్పడం వల్ల మా ఇన్స్పెక్టర్ సార్కి వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల మా ఇన్స్పెక్టర్ సార్ ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమం ఉంది, అక్కడ పోయి తీసుకొని వదిలిరండి అని లెటర్ రెఫర్ చేసి ఒక కార్ ఇచ్చి పంపించారు. అమ్మ నాన్న అనాథాశ్రమం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఆశ్రమానికి రాగానే వయసు పైబడటంతో కళ్ళు కూడా సరిగా కనిపించని స్థితిలో ఉన్న ఈ పెద్దాయనను ఆశ్రమ సిబ్బంది అత్యంత శ్రద్ధగా సేవాశ్రమంలోని వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడ ఆశ్రమ వైద్యులు అతని ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రక్తపోటును తెలుసుకునేందుకు బీపీని చెక్ చేశారు. పల్స్ ఆక్సిమీటర్ ద్వారా అతని శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేశారు. బాడీ వెయిట్ను తనిఖీ చేసి అతని కాలికి గాయమై పాడవుతున్న పుండును గమనించారు ఆశ్రమ వైద్యులు. వైద్య సేవలు పూర్తవగానే బాగా నీరసంగా ఉన్న ఆ నిర్భాగ్యుణ్ణి బెడ్పై విశ్రాంతి తీసుకోమని నెమ్మదిగా పడుకోబెట్టారు. కొద్ది రోజులకు ఆశ్రమ సిబ్బంది అతని పెరిగిన జుట్టు గడ్డాలను తొలగించారు. అపరిశుభ్రత నుండి పరిశుభ్రతకు మారిన ఈ వృద్ధునిలో సరికొత్త తేజస్సు కనిపించింది. ఈ అభాగ్యునికి ఆశ్రయం, ఆరోగ్యం అందించి కొత్త జీవితాన్ని ప్రసాదించడంలో హైదరాబాద్ కంచన్బాగ్ పోలీసు శాఖ చూపిన చొరవ, అంకితభావం నిజంగా ప్రశంసనీయం.